వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. ఈరోజు మనం ఇంట్లో నెయ్యి అనేది ఎలా తయారు చేసుకోవాలి, మనం ముక్కోసన అనేది లేకుండా ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నానండి. ఇది ఆవు పాలతో తీసిన వెన్నపూస అండి. నేను ఏం చేశానంటే ఆవు పాల మీద వచ్చే మీగడంతా తీసేసి స్టోర్ చేసి పెట్టుకొని ఒక్కసారిగా చేమిరేసేసి నేను దీన్ని జిలికి తర్వాత వెన్నపూస అనేది తీసానండి. దీన్ని మనం ఏం చేయాలంటే 2 times అనేది కొంచెం కడగాలండి. కడిగితే మనకి ముక్కోసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వెన్నపూస కరగ పెడుతున్నాము చూడండి. ఇప్పుడు ఇది చాలా మంచిదండి, అసలు స్పష్టమైనదండి. ఇప్పుడు మనకి పొంగొస్తూ ఉంటుంది కదండి నెయ్యి అనేది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గరిటె తీసుకొని గరిటె అనేది మనం దాంట్లో వేసేయాలండి. ఆ పొంగు వచ్చే దాంట్లో మనం వేసేస్తే ఆ ఎండపూసలో వేసేస్తే మనకి పొంగు అనేది ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, నాకు పొంగు అనేది ఆగిపోయింది. చూడండి, పొంగు అనేది లేకుండా ఆగిపోయింది. అప్పుడు మనకి అసలు ఇంకా నెయ్యి పొంగుతుందని టెన్షన్ లేకుండా ఉంటుంది. చూడండి, నెయ్యి అనేది కరుగుతూ ఉంది. మనం మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి నెయ్యి అనేది అడుగు అంటకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అసలు ఎవరికైనా చాలా మంచిదండి ఆవు నెయ్యి అనేది. బరి నెయ్యి కంటే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం అండి. ఇప్పుడు నెయ్యి అనేది చూడండి దగ్గర పడుతూ ఉంది. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి అనేది కాగిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో 2 కల్లుప్పు వేసేయాలి. 2 కల్లుప్పు కంటే ఎక్కువ వేయొద్దు, 2 వేయండి. వేసేసి తర్వాత మనము 2 తమలపాకులు తీసుకొని తమలపాకులు అనేది దాంట్లో వేసేసేయాలి. మనము తమలపాకులు వేసేసినాక ఒక 2-3 నిమిషాలు అనేది తమలపాకులు అలాగే ఉంచాలా. ఉంచితే మనకు తమలపాకులో ఉండే రసం అనేది నెయ్యిలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం నెయ్యి అనేది ముక్కోసం లేకుండా కమ్మగా ఉంటుంది. చూడండి, నెయ్యి అనేది రెడీ అయిపోవస్తుంది. ఇప్పుడు నేను 2 నిమిషాలు అనేది దాంట్లోనే ఉంచేసాను. చూడండి, ఈ కలర్కి వస్తే గెస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారంటే ఈ గెస్ అనేది పారేస్తారండి. పారేయొద్దు, దాన్ని చక్కెర వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు నెయ్యి అనేది చల్లారిపోయింది. నేను ఇప్పుడు గాజు సీసా తీసుకొని దాంట్లో స్టోర్ చేస్తున్నాను. టీ వడగట్టేది ఉంటుంది కదండి, ఆ టీ వడగట్టే దాంట్లో మనం నెయ్యి అనేది వడగట్టేసుకుంటే ఆ గెస్ అనేది నెయ్యిలోకి రాకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందోనో నెయ్యి అనేది. చూడండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. చూడండి, గోల్డ్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు నెయ్యి అనేది మొత్తం మనం ఇలాగే వడగట్టేసుకోవాలండి. చూడండి, కలర్ ఎంత బాగుందను. అసలు ఆవు నెయ్యి అనేది మనకి ఎంత పాత పడితే అంత మంచిదండి. అసలు ఆవు నెయ్యి అనేది మనకి తమలపాకులు వేసాం కాబట్టి మనకి అసలు ముక్కోసన అనేది రాదండి. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. నెయ్యి అని చూడండి ఎంత బాగుందను. అసలు స్మెల్ కూడా అంత బాగుంటుందండి. గుమగుమలాడుతూ ఉంటుందండి స్మెల్ కూడా. చూడండి, నెయ్యి అనేది రెడీ అయిపోయింది. చూడండి, నెయ్యి అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.